సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 1,64,82,200 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల అర్బన్ మండలం మరియు జగిత్యాల పట్టణానికి చెందిన సీఎం సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా మంజూరైన 1,64,82,200 రూపాయల విలువ గల చెక్కులను 248 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అందజేశారు. జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్స్లో శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో ఈ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. 64 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 16,82,200 రూపాయల విలువ గల చెక్కులను, అలాగే 89 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన 89 లక్షల రూపాయల విలువ గల చెక్కులను, జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 52 మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 16 లక్షల రూపాయలు, అలాగే 43 మందికి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 43 లక్షల రూపాయల విలువ గల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్తో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్తో పాటు తహసీల్దార్ రామ్మోహన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణంతో పాటు మాజీ జడ్పీటీసీలు ఎల్లారెడ్డి, పెండెం రాములు, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, సీనియర్ నాయకులు కొలుగురి దామోదరరావు, అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, సురేందర్రావు, బాలముకుందం, బాలయ్యశంకర్, నక్కల్ రవీందర్ రెడ్డి, రౌతు గంగాధర్, గడ్డం నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నేను చెప్పిన చిన్నే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను వారితో కలిసి పనిచేస్తాను అన్నందుకు కొందరు ఊకే కొట్లాడుకుంటారు సార్తో. కొరట్ల కాడ గెలిచిన కొట్లాడుకోడేనా, కరీంనగర్ గెలిచిన కొట్లాడుకోడేనా, హుజురాబాద్లో కదైనా, సిరిసిల్ల కదైనా, నేను నా పని కూడా గదే ఉండేది. నేను ఆలోచించిన కట్ల కొట్లాడితే వచ్చేది ఏమున్నది, ప్రజల్ని పనిచేస్తాను గెలిపించారని చెప్పి కలిసి ఉంటే చెలిగల కాడ 200 కోట్లతోటి బ్రహ్మాండమైన స్కూల్ మంజూరు ఇచ్చారు. ఇంటర్లు కూడా పూర్తవుతున్నాయి, ప్రారంభమవుతాయని చెప్పి సందర్భంగా చెప్తున్నా. అట్లానే మనకు దవాఖాన ఉంది కొత్త బస్ స్టాండ్ కాడ, ఇప్పటికే పెద్ద గట్టిగా మొన్న మళ్ళా 50 మంచాలది 20 కోట్లతో కంప్లీట్ అయింది. అదిగా మన మంత్రి గారు కూడా చెప్పిన అతి త్వరలోనే ఎమర్జెన్సీ ఆక్సిజన్ కావాలన్నా, దెబ్బలు కలిగినా బ్రహ్మాండమైన దవాఖాన మీకు కనబడుతుంది అయింది. దాంతో పాటుగా మళ్ళా 203 కోట్లతోటి ఇప్పుడు ఎంత పెద్ద దవాఖాన ఉందో మళ్ళంత పెద్ద దవాఖానకు మంజూరు ఇచ్చిందని చెప్పి సందర్భంగా మంజూరు ఇచ్చిన మాటలు కాదు. ఇప్పుడు నేను చెప్పిన 100 కోట్ల ముచ్చట మంజూరు వచ్చింది. 200 కోట్లది పడి 200 కోట్ల దవాఖాన అంటే ఇది మామూలు విషయమా? ఈ నియోజకవర్గం కాదు, జిల్లా ప్రజలందరూ కూడా ఉపయోగపడుతుంది. ఈ స్కూల్ మాత్రం మన నియోజకవర్గ వాళ్ళకే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలందరికీ, పేదవాళ్ళకు బ్రహ్మాండమైన పాఠశాల 20 ఎకరాలలో చెలిగల్ రోడ్డు మీద అది ఏర్పాటు చేయబోతున్నాం. మొన్ననే చెలిగల్ యువత హస్నాబాద్ వాళ్ళు వచ్చి కలిసిరు. పాత బస్టాండ్లో గ్రౌండ్ ఉన్నది, ఖరాబ్ అయిపోయింది సార్, నడుగులో ఒకటి కట్టింది ఇండోర్ స్టేడియం అని. మంచి గ్రౌండ్ కావాలంటే కాయిదాలు తీసుకొని పోతున్నా. 10 ఎకరాలు అక్కడ ఒక మంచి మినీ స్టేడియం ఇస్తా అన్నారు. తప్పకుండా అది మంజూరు చేయిస్తా అని చెప్పి సందర్భంగా కాకాటి శ్రీహర్ గారు, ఇప్పుడున్న మంత్రి గారు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన సార్ చైర్మన్ శివచంద్ర రెడ్డి గారు కూడా మాటించారు. సో దూరం కాబట్టి రోడ్డు దగ్గర ఇస్తే జగిత్యాల పట్టణం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతాలకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి అది కూడా నేను సీరియస్గా ప్లాన్ చేస్తున్నా. అంటే అన్ని రంగాల్లో, ఇటు విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇటు ఉపాధి నిమిత్తం కావచ్చు, వ్యవసాయం విషయంలో కొద్దిగా అన్నిటి ఇబ్బంది పడ్డారు. కొత్త ప్రభుత్వం వచ్చింది, మొదటిసారి తెలంగాణ వచ్చినాక రైతు బంధు ఇవ్వడానికి మా గంగారెడ్డి అన్న 4.5 ఏళ్ళకి ఇచ్చినాం. మొదట్లో ఒకసారి అటు ఇటు అయింది. ఇప్పుడు 10 ఎకరానికి 10,000 ఇచ్చేది 12,000 చేసి ఇచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి 10 ఇచ్చేది 12 ఇచ్చింది. కాబట్టి ముందు ఇంకా జరుగుతాయి. యూరియా గురించి కూడా ఎక్కువ ఆరాట పడద్దు. వీళ్ళు వచ్చినాయి పంపిస్తూ ఉన్నారు. యూరియా మన దేశంలో ఉత్పత్తి కాదు, బయటకెళ్ళి రావాలి. బయట దేశంలో ఎన్ని ఆంక్షలు పెడుతున్నారు మీరు అన్ని చూస్తున్నారు. ఒట్టిగా బట్టగాల్సి మీద వారేసి కాదు, అమెరికా వాళ్ళతో కొట్లాడనే, రష్యా వేరే దేశాలు కొట్లాడుకుంటున్నాయి, మనమే శాంతియుతంగా ఉన్నాం. కాబట్టి యూరియా కొద్దిగా పొదుపుగా వాడుకుంటే రాగానే కొందరు తీసుకుపోయి ఇళ్ళలో పెట్టుకుంటారు. అట్లా కూడా బాగా దొరుకుతుంది, అందరికీ దొరుకుతుంది. కాబట్టి ఆ విషయంలో కొంచెం సమయం పాటించాలని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ, మరి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అంటే ఏదైనా దవాఖానాలు బీమార్ అయితే ఆ చెక్కులు తెచ్చిస్తున్నాం. ఇవాళ మేము ధైర్యంగా చెప్పాల్సి చాలా నియోజకవర్గాల కంటే ఎక్కువ తీసుకొచ్చినాం, చాలా నియోజకవర్గాలు.
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్స్ కొరకు మరియు విద్యార్థులకు ఉన్నత చదువులకై జిల్లాలో ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన మంత్రి లక్ష్మణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అలుగు వర్షిణి. జగిత్యాల జిల్లాలోని వెలగటూరు మండలంలోని రాజీవ్ గాంధీ హైవే పక్కన స్తంభంపల్లి మరియు పాసిగామ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమిని గుర్తించి బాలుర బాలికల ఉన్నత చదువుల కోసం గాను ఈ స్థలాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి అలుగు వర్షిణి జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి శుక్రవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో పరిశీలించారు. జగిత్యాల జిల్లాలోని విద్యార్థుల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్స్ మరియు విద్యార్థుల ఉన్నత చదువుల కోసం డిగ్రీ, పీజీ, బీ ఫార్మసీ కోర్సులకై అన్ని విధాల సదుపాయాలు ఉండేలా ఈ ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించడం జరిగిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు. దాదాపు 200 కోట్లు ఖర్చు అవుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పనులు చేయిస్తామని సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, సంబంధిత అధికారులు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో సుమారు 500 మంది మహిళలచే సామూహిక కుంకుమ పూజ. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక సంక్షేమ మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వినాయక పూజ అనంతరం సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు మహిళలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పద్మనాయక సంక్షేమ మండలి మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు సామూహిక కుంకుమార్చనలతో పాటుగా పలు పూజా కార్యక్రమాలు వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే శుక్రవారం నిర్వహించిన సామూహిక కుంకుమ పూజలను వేద పండితులు విశ్వశర్మ వేద మంత్రోచ్చరణలతో నిర్వహించగా కుంకుమ పూజలో సుమారు 500 మహిళలు పాల్గొని భక్తి ప్రపత్తులతో ఈ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కుంకుమ పూజ మహిళల్లో ఆత్మవిశ్వాసంతో పాటుగా సంతానం, సౌభాగ్యం, సంపద, ఆరోగ్యం సమకూరుతాయన్నది మహిళల విశ్వాసం. ఆధ్యాత్మిక ఆదిభౌతిక సంకల్పిత సర్వకార్యేషు సర్వవిధ ఆనంద నివారణ సిద్ధ్యర్థం గృహే వ్యాపారస్థలే దశవిధ లక్ష్మీ ప్రాప్త్యర్థం ప్రాప్త్య లక్ష్మీ స్థిరనివాస యోగ్యత సిద్ధ్యర్థం విద్యార్థినాం బుద్ధికుశలత ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం విద్యా అభివృద్ధి అర్థం అఖండ సౌభాగ్య ఫల ప్రాప్త్యర్థం సర్వేషాం అన్యోన్యత ప్రీత్యర్థం మహాలక్ష్మీ పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధ్యర్థం గృహే కళ్యాణ పరంపరా ప్రాప్త్యర్థం గణేశ పద్మనాయక వెల్మ సంక్షేమ మండలిలో ప్రతి సంవత్సరము వినాయక నవరాత్రులలో కుంకుమ పూజ జరుగుతుంది. అలాగే పెద్ద ఎత్తున ఒక 500 మెంబర్స్ అట్లా ప్రతి నవరాత్రులలో శోభాయమానంగా జరుగుతుంది. జిల్లాలోని గిరిజన గ్రామ పంచాయతీల అభివృద్ధికై మౌలిక సదుపాయాల కల్పనకు సమీక్ష సమావేశం నిర్వహించిన గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీమతి అలుగు వర్షిణి. జగిత్యాల జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీమతి అలుగు వర్షిణి అధ్యక్షతన
జిల్లాలోని గిరిజన గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల కల్పనకై జిల్లాలోని వివిధ సంబంధిత శాఖల అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లతతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మండలాల వారీగా విద్య, వైద్యం, విద్యుత్, రోడ్లు, మంచినీటి వసతి, డ్రైనేజీ మొదలైన అంశాల వారీగా ఉన్న వసతులు, వాటి స్థితిపై అధికారులు సమర్పించిన నివేదికలను పరిశీలించారు. అలాగే గిరిజన గ్రామ పంచాయతీలోని ప్రతి తండాకు అనుసంధానం లేని రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం, పాఠశాలలో తరగతి గదులు, వంటగది మరియు టాయిలెట్స్ నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాలు, కమ్యూనిటీ భవనాలు, మహిళా శక్తి భవనాలతో పాటు విద్యుత్, వీధి దీపాల సదుపాయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, పశు వైద్యశాల నిర్మాణం, లైబ్రరీలు, బస్ షెల్టర్స్ ఏర్పాటు మొదలైన అన్ని రకాల మౌలిక వసతుల నిర్మాణం కొరకు కావాల్సిన నిధులపై సమీక్షించారు. ఇందుకు గాను దాదాపు 81 కోట్ల రూపాయల అంచనాలు సమీక్షించి అంశాల వారీగా వాటికి కావాల్సిన నిధులను మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇంకా మెరుగైన సదుపాయాల కోసం కావాల్సిన ప్రణాళికలు తయారు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్కు సూచించారు. సమావేశంలో ఇంకా జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి రాజ్కుమార్ కాంబ్లేతో పాటు ఆర్ఎండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, ఆర్డీఓ కోరుట్ల మరియు ఆర్డీఓ మెట్పల్లి, డిఆర్డీఓ జగిత్యాల, డిఎంఎన్హెచ్ఓ జగిత్యాల మరియు వివిధ శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నా జీవితంలో 3 వంతెన నిర్మాణాలు పూర్తి చేసే అవకాశం దక్కడం సంతోషాన్నిచ్చింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఆనాడు కలమడుగు బ్రిడ్జి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్నప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగిందని, బ్రిడ్జి నిర్మాణం మీతోనే సాధ్యమైందని, ఖానాపూర్ జగిత్యాల రాకపోకలు కలవడంతో సౌకర్యాలు పెరిగాయంటూ గ్రామ ప్రజలు మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపి సన్మానం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 4:30 గంటల ప్రాంతంలో కలమడుగు ప్రాంతాన్ని పరిశీలించి గోదావరి వరద తీవ్రతను పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కలమడుగు గ్రామ ప్రజలను సందర్భంగా కలిశారు. ఈ సందర్భంలో ఆయన కలమడుగు బ్రిడ్జి గురించి గ్రామ ప్రజలు మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ, నా జీవితంలో కలమడుగు, కమ్మునూరు, బోర్నపల్లి వంతెనలతో పాటు మిగిలిపోయిన బాదనకుర్తి వంతెన నిర్మాణాలు పూర్తి చేసే అవకాశం దక్కడం సంతోషాన్ని చేకూర్చిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సందర్భంగా గ్రామస్తులతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో కలమడుగు గ్రామస్తులు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని సన్మానించారు. నియోజకవర్గం బీర్పూర్ రోళ్లవాగు మెయిన్ కెనాల్కు గండిపడడంతో కెనాల్ను కమ్మనూరు కలమడుగు బ్రిడ్జి వద్ద వరద తీవ్రతను పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జగిత్యాల నియోజకవర్గంలోని బీర్పూర్ మండల కేంద్రంలోని రోళ్లవాగు మెయిన్ కెనాల్ గండిపడడంతో కెనాల్ను పరిశీలించి కమ్మనూరు కలమడుగు బ్రిడ్జి వద్ద వరద తీవ్రతను మాజీ మంత్రి జీవన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో వెళ్లి పరిశీలించారు. ఎస్ఆర్ఎస్పీ 5,25,000 క్యూసెక్కులు, కడ 30,000 పైన క్యూసెక్కులు, ఎల్లంపల్లి చేరే వరకు 7,000 క్యూసెక్కుల పైన విడుదల చేశారని అధికారులు ఈ సందర్భంగా ఆయనకు తెలిపారు. కాగా ఫోన్లో ఖానాపూర్ ఎమ్మెల్యేతో జీవన్ రెడ్డి మాట్లాడుతూ వరద తీవ్రత ఎక్కువగా ఉందని, అదృష్టవశాత్తు ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదని అన్నారు. ముఖ్యంగా ఎక్కడైనా పత్తి రైతులు నష్టపోయినట్టయితే పంట వ్యయాన్ని అంచనా వేసి ప్రభుత్వం తరఫున నష్టపరిహారాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఆయనకు సూచించారు. పైన కెనాల్కు బొంగబడ్డది, బొంగబడి కెనాల్ నీళ్ళు ఏదైతుందో ఆ బొంగలకి వెళ్ళి సైఫన్లకు పోయి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఆ 2L కూడా ఓవర్ఫ్లో అయిపోయి ఊళ్ళకి పోతున్నాయి. 2L కూడా మొత్తం తగ్గి ఇప్పుడు నీళ్ళు అవసరమే లేదు. మరి ఎట్లా? ఒకటి వీళ్ళకి బొంగ ముయ్యాలి తప్పనిసరిగా. ఆ 2L ఒకటి కంట్రోల్ చేయాలి. అదే అదే మీరు సిమెంట్ వేపియాలి మళ్ళీ. మండలంలోని 3 మసీదులకు అభివృద్ధి పనులకు సుమారు 11 లక్షల రూపాయల విలువ గల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల పట్టణంలోని 3 మసీదులకు వాటి అభివృద్ధి పనులకు గాను సుమారు 11 లక్షల రూపాయల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శుక్రవారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో తన నివాసంలో ఆయా మసీద్ కమిటీ సభ్యులకు అందజేశారు. జగిత్యాల పట్టణం మీర్జా అహ్మద్ బేగ్ మసీద్ అభివృద్ధి పనులకు 3,75,234 రూపాయల విలువ గల చెక్కును
అలాగే అంగడి బజార్లోని నూర్ మజీద్ అభివృద్ధి పనులకు 3,73,334 రూపాయల విలువ గల చెక్కును మరియు న్యూ బస్టాండ్ జలీలీ మజీద్ అభివృద్ధి పనులకు 3,71,692 రూపాయల విలువ గల చెక్కును ఆయా మసీద్ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను శాలువాతో సత్కరించారు. పట్టణంలోని 29వ వార్డులో 2 ఇండ్లు షార్ట్ సర్క్యూట్తో దగ్ధం పరామర్శించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జగిత్యాల పట్టణంలోని 29వ వార్డులో భీమయ్య మరియు చిన్న భీమయ్య అనే ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన 2 ఇండ్లు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆయా ఇంటి యజమానులను పరామర్శించి నిత్యావసర వస్తువుల కోసం ఆర్థిక సహాయం అందించారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి అర్ధరాత్రి సంఘటన జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు సందర్శించలేదని అన్నారు. వెంటనే సందర్శించి ఇండ్లు నష్టపోయిన నివేదిక ఇవ్వాలని విద్యుత్ శాఖ మరియు రెవెన్యూ అధికారులకు ఆయన సూచించారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయంతో పాటు కలెక్టర్తో మాట్లాడి ఇల్లు మంజూరు చేయిస్తానని జీవన్ రెడ్డి సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. జీవన్ రెడ్డి వెంట మాజీ కౌన్సిలర్ దుర్గయ్య, రమేష్ రావు, నక్క జీవన్, కాంగ్రెస్ నాయకులు నీలం పెద్దలు, నాంచారి రాజు తదితరులు ఉన్నారు. ఈ జగిత్యాల టౌన్ వార్డు నెంబర్ 29 మంచిర్ల బావి దగ్గర ఈద్గా ఉన్నది సార్. పక్కన ఈద్గా వెనకాల ముదిరాజ్ లొకాలిటీ రాత్రి కరెంట్ షాక్తో 2 ఇండ్లు కలిపినాయి బాబు. మన వాళ్ళకి రెవెన్యూ వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు ఇంతవరకు. ఇంకా నన్ ఆఫ్ యువర్ రెవెన్యూ పీపుల్ హావ్ విజిటెడ్. వాళ్ళకు తాత్కాలికంగా మనం సాయం చేయాలి కదా సార్. వాళ్ళకు యుటెన్సిల్స్ అన్ని పోయినాయి. ఒకటి ఏదైతే ఉందో ఇల్లు కాలిపోయిన వాటికి ఏదైతే ఉందో మీరు కలెక్టర్ గారికి లెటర్ పుట్టప్ చేస్తే వాళ్ళకు మనం ఇల్లు కాలిపోయిన దానికి ఆర్థిక సాయం ఇప్పించవచ్చు. మళ్ళీ ఇండ్లు కూడా మనం మంజూరు ఇవ్వచ్చు. పంపిణీ మీరు కూడా రండి సార్. ప్రాపర్ హెడ్ క్వార్టర్ లో ఈద్గా వెనకాల ఈద్ కరెంట్ షాక్తో కాలిపోయినాయి. 2 మీటర్లు వేరే ఉన్నాయి, 2 రేషన్ కార్డులు వేరే ఉన్నాయి, ఆధార్లు వేరే ఉన్నాయి, అన్ని వేరే ఉన్నాయి. యూటెన్సిల్స్ మొత్తం పోయినాయి సార్. తాత్కాలికంగా వాళ్ళ రైస్ అదేదైనా ఇచ్చే సాయం చేసి ఆ మనీ కొరకు ఏదైతే పుట్టప్ చెప్పేయండి.